నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నలభై లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ ట్యాప్ ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. సీఎం చంద్రబాబు. మైనర్ బాలిక ఘటనలో గురువుపై అనుమానం, కేసు నమోదుకు డీఎస్పీ ఆదేశం. చిత్తూరు నగరంలో నూతన రోడ్ను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్. వంటిమిట్ట కోదండ రామరి అర్చకులకు టీటీడీ సోకాస్ నోటీసు. సోలార్ రూఫ్ యూనిట్లను ప్రారంభించిన మంత్రి రవికుమార్. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో పాలన అందించాలని వారాహి ఆలయంలో ప్రత్యేక పూజలు. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ ట్యాప్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రైతులకు కూడా పీఎం కుసుమ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైన విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర పలకాలు ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాంబిల్లి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత పాలకులు చేసిన ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశామన్నారు. 4600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ అక్కడే వాడుకునే పరిస్థితి ఉంటే ట్రాన్స్మిషన్ నష్టాలు కూడా ఉండవన్నారు. ఎన్డీఏ బ్రాండ్ తో ఏపీలో విశ్వాసం వచ్చిందని, పరిశ్రమలకు పెట్టుబడులకు భరోసా వచ్చిందన్నారు. ఉద్యోగ ఉపాధి కోసం ఎవరు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రకృతి వనరులను దోచుకున్న పాలకులకు, వాటిని కాపాడే పాలకులకు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాలన్నారు. ఈ నెల 28వ తేదీన గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్నామని, జులైలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్ర దశ మారుతుందని, గోదావరి పుష్కరాలు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గౌరవనీయులు పంచకర్ల రమేష్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు సూర్యనారాయణ నాగ సన్యాసిరాజు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు కొణతాల రామకృష్ణ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు వేపాడు చిరంజీవి గారు, సెక్రటరీ యువరాజు గారు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు, వేదికపై నుండే పెద్దలు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అనకాపల్లి జిల్లాను మళ్లీ అదృష్టం వరించింది. భారీ పెట్టుబడులతో అనకా జిల్లా అదరగొడతా ఉంది. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. మొన్నని 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆర్సెలర్ మిత్తల్ నిస్సాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసుకున్నాం. నెల రోజులే ఈరోజు మళ్లీ రాంబిల్లిలో భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లిలో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. మదనపల్లిలో 10వ తరగతి మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై స్పందించిన డీఎస్పీ పావని ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని విచారించారు. మదనపల్లి మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. పట్టణంలోనే ఓ కాలనీలో నివాసం ఉంటున్న 10వ తరగతి బాలిక పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోనే ఓ ఆసుపత్రిలో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. అయితే బాలికను ప్రేమ పేరుతో కీచక గురువే లొంగ తీసుకుని గర్భం చేశాడన్న అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. 10వ తరగతి బాలిక ప్రసవం కోసం
ఆసుపత్రిలో చేరిన ఇప్పటి వరకు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం లేకపోవడం శోచనీయం. ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణలో బాలిక గర్భానికి సంబంధించిన పాఠశాలకు చెందిన గురువుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వెంటనే కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరులో ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్త దుర్గా పేరుతో నూతన రోడ్డును చిత్తూరు ఎమ్మెల్యే గురించెల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ సంఘం నేత షణ్ముఖం కుమార్తె దుర్గా చిత్తూరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిందని, గత ఏడాది దుర్గా మరణించిన నేపథ్యంలో ఆమె కోరిక మేరకు నగరంలోనే సంతపేట నాగలమ్మ గుడి వద్ద ఆధ్వర్యంగా ఉన్న రోడ్డును ఇటీవల సీసీ రోడ్డుగా మార్చామని తెలిపారు. అలాగే దుర్గా కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, టీడీపీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, టీడీపీ నేత సురేష్, బీసీ సంఘం నేత షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకేనా డెమో ఫస్ట్ ఊరికే డెమో చేస్తాం. అది ఎందుకు ఇస్తాం బాధాకరమైన మా కార్యకర్త కాదు, నాకు కుటుంబ సభ్యురాలు మాదిర. పొద్దున లేసి అన్న అన్న అనుకుంటా అన్ని పనులకి ఎక్కడికి పోయినా కూడా తిరిగే నా చెల్లెలు శ్రీ దుర్గా మరణించి ఈ రోజుకి 1 సంవత్సరం అయింది. నిజంగా కూడా ఆ లోటు ఏమిచ్చి తీర్చుకోలేము. ఒకటైతే చెప్పగలుగుతా, వారి కుటుంబ సభ్యులకి ఎప్పటికీ నేను ఈ చిత్తూరులో ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మా శ్రీ దుర్గా కోరిక ఎప్పుడు కూడా వచ్చి ఈ రోడ్ వేయాలి, ఈ రోడ్లో పిల్లలు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటూ ఎప్పుడు కూడా నా దగ్గర ఈ రోడ్డు విషయానికి కొట్లాడేది. భగవంతుడు పాపం తను ఉండంగా చేయలేకపోయినాము. అయితే తన జ్ఞాపకార్థం ఈ రోడ్డు కూడా శ్రీ దుర్గా వీధి అని నామకరణం చేయడం సంతోషకరం. నాకు వారి నగర్ శ్రీ దుర్గా నగర్ గా నామకరణం చేయడం చాలా
ఆనందం. అలాగే వారి కుటుంబ సభ్యులకి నిజంగా కూడా మా వంతు మేము ఇంకా ఏమి చేయలేకపోయినాం. అయితే వారి కుటుంబానికి అండగా ఉంటూ ఇంకా రాబోయే రోజుల్లో మంచి స్థానం కూడా మా పార్టీలో కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి, ఎందుకురా అంటే ఎప్పుడు కూడా పార్టీ పార్టీ అని పనిచేసిన అమ్మాయి, ఇప్పుడు షణ్ముఖవన్న కావచ్చు, చందు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎంతో యాక్టివ్ గా పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి శ్రీ దుర్గా లేని లోటు ఆ కుటుంబ సభ్యులు మాకు పార్టీలో వారంతా కూడా ఇంకా మా అమ్మాయి లేని లోటు నేను తీరుస్తానంటూ షణ్ముఖమన్న, మా చెల్లెలు లేని లోటు నేను తీరుస్తానంటూ చందు కూడా పార్టీకి చాలా వెన్నదన్నుగా ఉంటారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కడున్నా కూడా శ్రీ దుర్గా మాతోనే ఉంటుందని భావిస్తూ ఈ రోజు ఇక్కడ వచ్చిన మా తెలుగు మహిళలందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు పార్టీలో. వారితో పాటు చాలా యాక్టివ్ గా పనిచేసే అమ్మాయి, వాళ్ళకంతా చాలా బాధ. అయితే ఈ రోజు ఒక సంతోషం ఏమంటే ఆ అమ్మాయి పేరు పైన ఈ నగరు, ఈ రోడ్డు ఆమె కోరికని తీర్చావని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి నాకు బాధలో కూడా ఒక చిన్నపాటి ఆనందం ఏమంటే, ఒక మనిషి లేకపోయినా ఎప్పటికీ మనతో ఉండే విధంగా వీధి పేరు కావచ్చు, తన పేరుని పలుకుతా ఉన్నాము అంటే తను మనతో కూడా ఉన్నట్టే భావిస్తూ ఈ పని చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. టీటీడీ ఉన్నత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకులు అత్యుత్సాహం చూపించి పులివెందులకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్ కు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రం, రాములూరి తోమాలో ముత్యాల తలంబ్రాలు అందజేసిన వంటిమిట్ట ఆలి అర్చకులపై టీటీడీ సోకాస్ నోటీసులు అందజేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన వంటిమిట్ట కోదండ రామాలి అర్చకులు ఏ శ్రావణ్ కుమార్, వీణ మనోజ్ కుమార్, కె పార్థసారథికి ఉప కార్యనిర్వహణ అధికారి ఏ ప్రశాంతి సోకాస్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. నవగ్రహ సంపూర్ణతా దోష పరిహారార్థం ఇహ జన్మని పూర్వజన్మని శత్రునాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాత్మనే రాజా రామచంద్ర స్వామినః సంపూర్ణ కృపాస్తు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఆనకంపంటు వద్ద ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగాలకు ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ రూప్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ సౌర విద్యుత్ వల్ల విద్యుత్ లోటు తగ్గుతుందని, తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదన్నారు. సూర్యఘర్ పథకం ఎంతో ముందు చూపుతో ఆలోచించి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పథకం ద్వారా ఇళ్లకు అవసరమయ్యే విద్యుత్ ను వినియోగించుకోవచ్చని, ఇందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం జరుగుతున్నారు. కరెంట్ లేని ప్రాంతాలు కూడా సౌర విద్యుత్ ద్వారా లైటింగ్ పంపులు వాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, కూటమి నేతలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారని, జనరంజక పరిపాలన అందించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని వజ్ర వారాహి అమ్మవారు, శ్రీ గంగ పార్వతి సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవలు జాజుల మాలభద్రి, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర మహిళ విభాగం నాయకురాలు పేరి ఉషారాణి, వీర మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభవమాపతిం శరగరం వందే జగత్కారణం వందే పండగ భూషణం మృగధరం వందే పశూనాం పదం వందే సూరశశాంకవన్నేన జనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆచమ్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య నామధేయస్య జనగల గోత్రోద్భవస్య మకర రాశి జననేన ఉత్తరాషాఢ నక్షత్ర జాతకస్య శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నామధేయస్య ధర్మపత్ని అన్నా లిచనోవా నామధేయస్య
అఖిరానందన్ నామధేయస్య పుత్రస్య మార్కశంకర్ పవనోవిచ్ నామధేయస్య ఆద్య నామధేయస్య అంజనా పవనాల నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజమరాజరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ శ్రీ పవన్ కళ్యాణ్ నామధేయస్య సమస్త శ్వాసకోశ సంబంధిత సమస్త దోష నివారణ సిద్ధ్యర్థ వజ్ర శరీరాభివృద్ధ్యర్థ నకసిక పర్యంత సమస్త వ్యాధి పీడ నివారణ సిద్ధ్యర్థ సంపూర్ణ వజ్ర శరీర అభివృద్ధి సిద్ధ్యర్థ వారాహి దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థ స్ఫటిక లింగేశ్వర స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఉన్నత పదవి అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థ దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థ శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి దేవత యథాశక్తి అభిషేక పూజాంచ కరిష్యే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన ఉర్వారికమివ బంధనాన్ మృత్యార్వక్షేర్యమామృతాత్ శమ్నా మిత్రశ్చం వరుణః శమ్నా భవత్వర్యమ శమ్న ఇంద్ర బృహస్పతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భోజా భోజో నమామ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. అక్షతల స్వామివారి మీద వేస్తూ పూజ చేస్తూ ఉండండి. ఓం మహేశ్వరాభ్యాం నమః, ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శుచి పురంధరాభ్యాం నమః, ఓం సంజ్ఞా భాస్కరాభ్యాం నమః. చక్కగా నమస్కారం చేసుకొని చెప్తూ ఉండండి. ఓం మాతా పితృభ్యా నమః, అగ్నయే నమః, సర్వేభ్యో మహాజనేభ్యో సకల నిష్ఠ దేవతాభ్యో తస్మై నమో నమః. అన్నాన్ని తడి చేసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూప్ ట్యాప్ ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం సీఎం చంద్రబాబు. మైనర్ బాలిక ఘటనలో గురువుపై అనుమానం, కేసు నమోదుకు డీఎస్పీ ఆదేశం. చిత్తూరు నగరంలో నూతన రోడ్ను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్. ఒంటిమిట్ట కోదండ రామరి అర్చకులకు టీటీడీ సోకాస్ నోటీసు. సోలార్ రూప్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి రవికుమార్. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో పాలన అందించాలని వారాహి ఆలయంలో ప్రత్యేక పూజలు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.